మానవునికి కోరికలు అనేటటువంటివి విజృంభించి అతన్ని పతనానికి తీసుకొని పోతాయని, ఈ కోపానికి కానీ ఈ కోరికలకు కానీ మూల కారణం కామమని, అందులో అధర్మ కామం అనేటటువంటిది శత్రువు అన్నారు పరమాత్మ. పాపానికి కారణం కామం అయినట్టయితే ఆ కామం ఎలాంటిది, అది కనిపించదు కదా అని అంటే ఎలా ఉంటుంది అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఇచ్చారు కృష్ణ పరమాత్మ. ధూమం అగ్నిని కప్పేస్తుంది, మురికి అద్దాన్ని కప్పేస్తుంది, మావి గర్భాన్ని కప్పేస్తుంది, శిశువును కప్పేస్తుంది, కామం కూడా ఆత్మజ్ఞానాన్ని కప్పేస్తుంది అంటున్నాడండి. ఎన్ని ఉదాహరణలు ఇచ్చాడో చూడండి. ధూమేన వ్రియతే వన్నిః యథాదర్శో మలేన చ యథోల్బేన వృతో గస్తదా తథా తేనేదమావృతం. ధూమమగ్నిని మురికి ముకురము మావి గర్భమునందు శిశువును కప్పియుండిన కరణి కామము ఆత్మజ్ఞానమును ఆవరించును. ధూమం అగ్నిని పొగ గప్పి ఉంటుంది, లోన అగ్ని ఉంటుంది, మీద పొగ ఉంటుంది. అద్దాన్ని మురికి గప్పి ఉంటుంది, మురికి తీసేస్తే అద్దం కనిపిస్తుంది, పొగపోతే అగ్ని కనిపిస్తుంది. మావి గర్భంలో ఉన్నటువంటి శిశువును కప్పేస్తుంది, మావి తొలగిపోతే గర్భంలో ఉన్న శిశువు కనిపిస్తుంది. ఆ విధంగా కప్పి ఉండిన విధంగా, ఇవన్నీ కప్పి ఉండిన విధంగా ఆత్మజ్ఞానాన్ని ఆవరిస్తుంది కామం అనేటటువంటిది. కాబట్టి కామం, ఈ కోరిక అనేటటువంటిది ఇట్లాంటిది. ఆవృతం జ్ఞానమాతేనా ఆవృతం జ్ఞానమేతేనా జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేన చ. నింపశక్యము కాని అగ్నిది తృప్తి చెందదు ఆశారూపము జ్ఞాని శత్రువు ఇట్టి కామము జ్ఞానమునే అపహరించును. కాబట్టి అగ్ని లాంటిది విజృంభిస్తుంది, ఇది జ్ఞానాన్ని కప్పేస్తుంది, ఆత్మజ్ఞానాన్ని మనిషి పొందకుండా చేస్తుంది. కాబట్టి మనోనిగ్రహంతో దీన్ని నిగ్రహించాలి. ప్రపంచంలో ఈ విధంగా కామక్రోధాలతోటి చెడిపోయినటువంటి వాళ్ళు మనకు తెలుసు. సైంధవుడు చేసిన తప్పేమిటో తెలుసు, కీచకుడు ఏ విధంగా పతనమయ్యాడో తెలుసు భీముని చేతిలో, ద్రౌపది విషయంలో. పాండురంగ మహాత్మ్యంలో నిగమశర్మ, శ్రీనాథుని గుణనిధి, శివరాత్రి మహాత్మ్యంలో సుకుమారుడు, వీళ్ళందరూ కూడా ఈ కోరికలకు బలి అయిపోయినటువంటి వారే. అంతకంటే అందరికంటే మనకు బాగా కనిపించే ఉదాహరణ రావణాసురుడు. ఓ పుంజికస్తర, ఓ ధాన్యమాలిని, ఓ రంభ, చివరికి సీతమ్మవారు. ఈ విధంగా మనిషి యొక్క జ్ఞానాన్ని కామం కప్పేసి అది తీరకపోతే క్రోధం కలిగి సర్వనాశనానికి దారితీస్తుంది. తానొక్కడు నాశనం కాడు, తన వంశం నాశనం అవుతుంది. తాను ఒకవేళ అధికారి అయినట్టయితే, ఒక దేశానికి ప్రభు అయినట్టయితే ఆ ప్రభుత్వమే కూలిపోతుంది. లంక పరిస్థితి అదే కదా. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు కృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నాడు. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ. ఇది జ్ఞానిని ఆవరిస్తుంది, నిరంతర క్షణక్షణకాలం శత్రువిది. కాబట్టి అర్జున, నీవు ఈ జ్ఞానాన్నే మింగేసేటటువంటి దీనిని నిగ్రహించాల్సినటువంటి అవసరం ఉంది అని చెబుతూ అర్జునుడికి తెలియజేయడం కొరకు, లోకంలో ఎవరెవరు తప్పులు చేశారు అనేది ఒకసారి గ్రహిస్తే, దుర్యోధనుడు తప్పు చేశాడు కదా ద్రౌపది విషయంలో, నిండు సభలో అవమానాన్ని కలిగించాడు కదా. ఆ విధంగా ఎవరెవరు మహాభారతంలో జరుగుతున్నటువంటి కథ కాబట్టి, అందులో వచ్చినటువంటి గీతాబోధ కాబట్టి, సైంధవుడు ద్రౌపది విషయంలో అపచారం చేశాడు కదా. ఆ కారణంగా ద్వాపరయుగం నాడే ఇట్లా ఉంటే, అంతకుముందు త్రేతాయుగంలో కూడా ఇదే విధంగా ఉంటే, కలియుగంలో ఇవాళ నాటి ధర్మ బోధలు ఇవాళ స్వీకరించి ఇవాళ జరుగుతూ ఉన్నటువంటి అత్యాచారాలు కానీ హత్యాచారాలు కానీ వాటికి నిరోధం ఏమిటి అని అంటే, పరమశాంతమైన మనస్సును నిర్మాణం చేసుకోవడానికి మనోనిగ్రహంతో తాను ఏ విధంగా జీవించాలి, ధర్మబద్ధంగా జీవించాలి, ఇవాళ భారత రాజ్యాంగబద్ధంగా జీవించాలి. ఇవాళ మన గీత రాజ్యాంగం, మన గీత. అందుకొరకే గీతాబోధలో మనకు అందుతున్నటువంటి సందేశం అలనాటిది అయినా కానీ నేటి జీవితానికి అన్వయించుకోవడానికి, నేటి సమాజానికి అన్వయించుకోవడానికి ఇలాగా వీలు కలుగుతుంది. అందువల్ల కామక్రోధాలు, లోభమోహాలు వీటిని దూరం చేసి మనిషి ఎదగవలసిన అవసరం ఉందని ఆనాడు చెప్పినవి నేటికి సార్వకాలిక సత్యాలు,
సార్వజనీన సత్యాలు, సార్వదేశిక సత్యాలు. వాటిని గ్రహిద్దాం, స్వీకరిద్దాం, ఆచరిద్దాం.